మీరు ఏదైతే స్టేట్మెంట్ చేస్తున్నారో అది మీ కుటుంబాలకు కూడా తగులుతుంది, అప్లై అవుతుంది, మనం ఇలాంటి స్టేట్మెంట్లు చేయకూడదు అనే ఆలోచన మీకు ఎందుకు రాలేదో మరి నాకు అర్థం కాలేదు. సరే, అది ఎప్పుడో అయిపోయింది, 5-6 సంవత్సరాల క్రితం. రీసెంట్గా ఇంకొక పిల్లబచ్చా పాస్టర్ గాడు, ఆడి పేరు అమ్మతేజ అంట, ఈడ అమ్మమ్మ కూజ. బైబిలా ఏం చేస్తావే అంటే, తల్లి బిడ్డల మధ్య తగులు పెడతాను, భార్యాభర్తలను విడదీస్తాను, స్నేహితుల్ని పగవాళ్ళుగా మారుస్తానందంట. మొన్నటికి మొన్న విశాఖ జిల్లాలో కీచక పాస్టర్ బయటపడ్డాడు. ఇప్పుడు కడప జిల్లాలో మరో కీచక పాస్టర్ వెలుగులోకి వచ్చాడు. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, మహాభారతంలో ఉన్న కీచకుని తీసుకెళ్లి పాస్టర్లు తగిలిస్తున్నారు. ఈ పాస్టరు విశ్వాసులు తీసుకొచ్చిన బియ్యం డబ్బాలు ఎన్ని గుప్పిళ్ళైనా లెక్కేస్తున్నాడు. 4, 5 లాభం ఒకటి. ఇంకొక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అప్డేట్ అయ్యిద్ది మార్కెటింగ్ మొత్తం. అప్పుడు స్త్రీల కుడికలు కాదు, కన్నె పిల్లల కుడికలు పెడతారు. అప్పుడు ఎందుకంటే అందరూ తెలివైన వాళ్ళు, క్రైస్తవ్యంలో తెంగరోళ్ళు ఎవరు లేరు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నాకు పెదరాయిలో డైలాగ్ గుర్తొస్తుంది, ఎంఎస్ నారాయణ కళ్ళు తుడుచుకుంటా, ఈరోజు మీ కారణంగా నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది ఒకటి చూశాను, వినలేననుకున్నది ఒకటి విన్నాను. అవేంటో చెప్పమంటారా అమ్మా? మత సామరస్యం, పరమత సహనం. మరి నేను ఒకసారి కరుణాకర్ వాదించాను సార్. అసలు ఈ దేవుడు నాకు తెలియదు. అసలు నాకేం సంబంధం? నాకు వాడు ఉన్నట్టు కూడా తెలియదు. నాకు వాడు అది మంచి కమర్షియల్ అంశాలతో, మంచి ఆలోచనతో చక్కటి కథ సిద్ధం చేశాను. అంటే మీ కథలో ఒక ఐటమ్ సాంగ్ అని పెట్టారా? నేనే పెట్టలేదు ఇంతవరకు, ఇన్ని సినిమాలు చేశాను. అందరికీ నమస్కారం. తమ్ము చూడగానే మీకు అర్థమై ఉంటుంది, చాలా రోజుల తర్వాత పాస్టర్ విపి రెడ్డి గారి గురించి మాట్లాడబోతున్నాను. అయితే ఈయన గురించి మాట్లాడాలంటే నాకు ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే, చాలామంది మన రెడ్డి సోదరులు ఈ పాస్టర్ని సంబోధించేటప్పుడు దయచేసి రెడ్డి అని పలకవద్దు అని చెప్పి నాకు కొంతమంది మెసేజ్లు చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. సరే, ఆ రెడ్డి తీసేసి పాస్టర్ విపి అందామంటే మళ్ళీ ఆయన నేను ఏదో పని కట్టుకుని అవమానించినట్టుగా ఉంటుందేమో అని చెప్పి అదొక ఆలోచన. కాబట్టి అసలు ఈయన ఏమని పిలవాలో నాకు అర్థం కావట్లేదు. సరే, పాస్టర్ విజయ్ కుమార్, మన మాజీ బ్రాండ్ అంబాసిడర్ని పిలిచినట్లుగా పాస్టర్ విజయ్ ప్రసాద్ అని అందాం ప్రస్తుతానికి. సరే, ఈ పాస్టర్ విజయ్ ప్రసాద్ గారు ఏమంటారంటే, రీసెంట్గా నేను లలిత్ కుమార్ గారితో చేసినటువంటి ఒక ఇంటర్వ్యూ గురించి మాట్లాడారు. అందులో మా క్లిప్స్ ప్లే చేస్తూ శివశక్తి, హిందూ జనశక్తి వీళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్తూ హిందువులను రెచ్చగొట్టుకుంటూ పబ్బం గడుపుతున్నారు. అసలు వాస్తవాలు ఏంటంటే క్రైస్తవం చాలా పరమత సహనం కలిగినది, పాస్టర్లు శుద్ధపోసలు అని ఈ విధంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సరే, ఆయన మాట్లాడిన క్లిప్స్ కొన్ని ప్లే చేస్తాను, అవి చూసి మనం మాట్లాడదాం. ఎందుకంటే నేను మత పిచ్చి కలిగినోని కాదు, మత ఉన్మాదం నాలో ఎప్పుడూ లేదు. కానీ మత పిచ్చి, మత ఉన్మాదం కలిగిన బైబిల్ని పట్టుకుని చెప్తాడు ఈ మాట. ఈ బైబిల్ని పట్టుకుని ప్రచారం చేస్తూ నాలో మత పిచ్చి లేదు, నాలో మత ఉన్మాదం లేదు అని చెప్తున్నారు ఈయన. బాగుందండి. ఈ కరుణాకర్ గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, క్రాంతి గారితో జరిగినటువంటి లాస్ట్ ఇంటర్వ్యూలో, ఈ క్రాంతి గారితో ఈయన చేసిన ఇంటర్వ్యూ నేను ఇంతవరకు చూడలేదు, దాని మీద స్పందించమని నన్ను చాలామంది అడిగారు. నాకు టైం కుదరకపోవడం నేను చూడలేదు. ఒకవేళ చూసిన తర్వాత అవసరమైతే మళ్ళీ దాని మీద ఇంకొక వీడియో చేస్తాను. ఇది ప్రజెంటు ఈయన మాట్లాడిన ఈ వీడియో వరకే పరిమితం అన్నమాట. ఈ స్త్రీల కూడికలను పెడతారు, అక్కడ అన్ని చాలా దరిద్రమైన కార్యక్రమాలు జరుగుతాయి, చాలా భయంకరమైన కార్యక్రమాలు జరుగుతాయి, పాస్టర్లలో కూడా చాలామంది కామాంధులు ఉన్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. పాస్టర్లలో కూడా అని నేను అన్నానా? పాస్టర్లలోనే అంటాను కదా నేను, పాస్టర్లలో కూడా నేను ఎందుకు అంటాను? అప్పుడు క్రాంతి గారు అడుగుతాడు, మరి హిందూ మతంలో కూడా కొంతమంది ఉన్నారు కదా అని అడిగితే దానికి ఆయన ఏదో సమాధానం చెప్పేస్తాడు. తర్వాత ఏదో తిండి గురించి కూడా ఏదో చెప్తాడు. సో దాన్ని నేను ప్రస్తావిస్తూ ఏం చెప్పానంటే, ఏమంటే మరి ఒకవేళ నిజంగా ఈయన దగ్గర అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటే చక్కగా ఎవరొకళ్ళు వెళ్ళి వీళ్ళ మనుషుల్ని పెట్టి చక్కగా స్పై కెమెరాలో పెట్టుకుని అదంతా తీసి ప్రపంచానికి బహిర్గతం చేయొచ్చు కదా, స్టింగ్ ఆపరేషన్ చేయొచ్చు కదా అని నేను చెప్పా. ఈ విషయం మీద నేను స్టింగ్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఏకంగా మీడియా ఛానల్స్లోనే
ఎలాంటి బులెటిన్స్ వచ్చినాయి, ఎలాంటి వార్తా కథనాలు వచ్చినాయి అని చెప్పి ఎగ్జాంపుల్ శాంపిల్గా కొన్ని చూపిస్తాను చూడండి. ఇప్పుడు మొన్నటికి మొన్న విశాఖ జిల్లాలో కీచక పాస్టర్ బయటపడ్డాడు. ఇప్పుడు కడప జిల్లాలో మరో కీచక పాస్టర్ వెలుగులోకి వచ్చాడు. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే మహాభారతంలో ఉన్న కీచకుడిని తీసుకెళ్ళి పాస్టర్లు తగిలిస్తున్నారు. పాస్టర్ అంటేనే కామాంధుడు, మళ్ళీ వాడికి కీచకుడు అని తగిలించాల్సిన అవసరం లేదు. సరే, మొన్న విశాఖలో తగిలాడంటే ఇప్పుడు కడప జిల్లాలో వరుసగా వస్తున్నాయంట, ఎన్టీవీలో చెప్తున్నారు. దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడిస్తామంటూ కొంపలు ముంచారు. మహిళల జీవితాలతో ఆడుకున్నారు. విశాఖ జిల్లా పాస్టర్ 30 మంది ఆడవాళ్లతో ఆడుకుంటే కడప జిల్లా పాస్టర్ కూడా అతడినే ఫాలో అయ్యాడు. 30 అంట, 30 2020 మ్యాచ్ లాగా. సరిదైపోయింది. ఇంకొక పాస్టర్ గురించి TV9లో ఏమొచ్చిందో చూద్దాం. కామ పిశాచి పాస్టర్ రాసలీలలపై TV9 ప్రసారం చేసిన స్పెషల్ ఫోకస్ పై ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్పందించారు. TV9లో కథనం చూసిన తర్వాత కడుపు మండిపోయిందని ఆమె అన్నారు. మహిళలపై ఇంత దారుణంగా జరుగుతున్న అరాచకాలను తానెక్కడా చూడలేదన్నారు. ప్రార్థనల పేరుతో అమ్మాయిలను లోబరుచుకుని బానిసలుగా చేసుకుని తల్లులకు పిల్లల్ని దూరం చేసిన ప్రార్థనల పేరుతో, వినండి జాగ్రత్తగా, ప్రార్థనల పేరుతో లోపరుచుకుంటున్నారు. ఏ ప్రార్థనలో? ఏకాంత ప్రార్థనలో, స్త్రీల కూడికలు, ఇవే కదా. ఇలాంటి నీచుణ్ణి వదిలే ప్రసక్తే లేదని నన్నపనేని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం ఫాస్టర్ ఎబెనైజర్కు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని నన్నపనేని స్పష్టం చేస్తున్నారు. పాస్టర్ ముసుగులో తన భర్త ఎందరో అమ్మాయిల జీవితాలను ఎలా నాశనం చేశాడో అన్న వివరాల్ని పాస్టర్ భార్యే TV9తో పోసగుచ్చినట్టు వివరించింది. పాస్టర్ ఎలా అరాచకాలు చేశాడో ఆమె మాటల్లోనే విందాం. ఎవరు చెప్పక్కర్లా, మేమేం స్టింగ్ ఆపరేషన్ చేయక్కర్లా, పాస్టర్ గారి భార్య బయటకు వచ్చి చెప్తుందంట. ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. ఇవి మాత్రమే కాకుండా బయటికి రాకుండా ఎన్నో జరిగాయి అనడానికి కొంతమంది బాధితులు మాతో మాట్లాడిన ఫోన్ కాల్స్లో ఆ వివరాలు చెప్పారు. రీసెంట్గా షాలెంరాజ్ అనేవాడు అమ్మాయిల్ని మాత్రమే ఏకాంతంగా తీసుకెళ్ళి ప్రార్థనలు చేస్తాడు, ఒక్కొక్కరిని తీసుకెళ్ళి. అబ్బాయిలకి మాత్రం గుంపు ప్రార్థనలు చేస్తాడు అని చెప్పి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, ఆ చర్చికి చాలా కాలం వెళ్ళిన వాళ్ళు చెప్పారు. అది తప్పు, నేను అలా చెయ్యలేదని చెప్పి షాలెంరాజ్ కూడా ఇంతవరకు ఖండించలేదు. అంటే ఇవన్నీ బయటికి రాలేదు ఇప్పుడు దాకాను. సో ఇది చూసిన తర్వాత మరి కరుణాకర్ గారికి కూడా పాజిటివ్గానే, నాకు హిందువులందరూ పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారన్న విషయం కరుణాకర్ గారికి కూడా తెలుసు. సో దానివల్ల మరి ఆయన కూడా అమ్మో మనం ఇన్నాళ్ళు కట్టుకున్న కోట ఇలా కూలిపోతే ఎలాగా, హిందువుల మీదకి క్రైస్తవుల్ని రెచ్చగొట్టి క్రైస్తవుల మీదకి హిందువుల్ని రెచ్చగొడితే, ఇది గుర్తుపెట్టుకుని దీని గురించి మళ్ళీ నేను చివరిలో మాట్లాడతా. అప్పుడు కదా మన సంస్థ చక్కగా నడుస్తుంది. ఎందుకంటే నేను ఆ రోజు కూడా వన్ వర్డ్ ఆన్సర్లో చెప్పా కరుణాకర్ గారి గురించి. ఆయన హిందువులకి ఏ మేలు ఎప్పుడూ చేయడు. హిందువులు ఆయన వల్ల మానసికంగా కానీ ఆత్మీయంగా కానీ జ్ఞానయుక్తంగా కానీ చైతన్యవంతం అయ్యేటువంటి పరిస్థితి ఎప్పటికీ ఉండదు. వాళ్లను ఇతర మతాల మీద పుసుగొల్పి ఇతర మతాల మీదకి రెచ్చగొట్టి వాళ్ళకి ఇతర మతాలను ఒక బూచిలాగా చూపించి ఈయన పబ్బం గడుపుకుంటున్నారు అని నేను ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పాను. అంతే తప్ప ప్రతిరోజు, ఎందుకంటే ఆయన వీడియోల్లో ప్రతిరోజు ఎవరొకరి మీద బురజల్లడం తప్ప చాగంటి గారిలాగా గరికపాటి వారిలాగా వాళ్ళని చైతన్యపరిచే విధంగా, వాళ్ళని ఆలోచింపజేసే విధంగా, పోనీ మన గ్రంథాల్లో ఎంత సత్యం ఉంది అని చెప్పే విధంగా ఏం ఉండదు. పైపెచ్చి క్వశ్చన్ కూడా నేను గతంలో అడిగితే ఆయన ఏమని చెప్పాడంటే, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చైతన్యపరిచే వాళ్ళు, నేను స్పెషల్, నేను అలాంటి వాడిని కాదు, నేను ఎప్పుడు కూడా సైనికుల్లాగా పోరాడుతుంటాను అని చెప్తాడు. అంటే ఏంటి ఈయన ఉద్దేశం? ఇతర మతాల్లో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళందరినీ కూడా బూచిలాగా చూపించి అరే మనకు సపోర్ట్ చేయండి, మనకు సపోర్ట్ చేసి మమ్మల్ని పెంచండి అని చెప్పుకోవడం తప్ప హిందువులకు ఎటువంటి ఉపయోగం, హిందువుల్లో ఉన్న యవనస్తులకు కనీసం మంచి మాటలు కూడా ఏమీ చెప్పడినా అని నేను ఆ రోజు చెప్పాను. ఈ వీడియోకి వచ్చే ముందు మన ఛానల్లో, శివశక్తి ఛానల్లో ఒక ఒపీనియన్ పోల్ పెట్టాం. పాస్టర్ VP రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారు, అసలు క్రైస్తవులు కానీ పాస్టర్లు కానీ హిందువుల జోలికి వెళ్ళరు, అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ఉంటారు, అనవసరంగా ఈ కరుణాకరు, లలిత్ కుమారు వీళ్ళే వీళ్ళని రెచ్చగొడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది మీరు నమ్ముతున్నారా? ఆయన చెప్పింది కరెక్టేనా అని చెప్పి ఒక ఒపీనియన్ పోల్ పెట్టాం. ఎంతమంది ఆ ఓటింగ్లో పాల్గొన్నారు ఇప్పటివరకు అనేది చూద్దాం ఒకసారి. మనం ఈ పోల్ పెట్టి 53 నిమిషాలు అయిందండి. ఈ వీడియో రికార్డు చేస్తున్నటువంటి సమయానికి 53 నిమిషాలు మాత్రమే అయ్యింది. అందులో 1300 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 94% మంది VP రెడ్డి చెప్పింది అబద్ధమని చెప్పారు. 5% మంది మాత్రం నిజమని చెప్పారు. 1% చెప్పలేమని చెప్పారు. మన ఛానల్ని హిందువులతో పాటు పెద్ద సంఖ్యలో మెజారిటీగా క్రైస్తవులు కూడా చూస్తారు. ఇప్పుడు ఈ ఓటింగ్లో క్రిస్టియన్స్ ఓట్లు కూడా చాలా ఉంటాయి.
అయినా కూడా 94% మంది వీపీ రెడ్డి చెప్పింది అబద్ధం అని చెప్పారు కదండి. ఇప్పుడు నేనేం క్రియేట్ చేసింది కాదు ఇది. పోనీ ఈయన చెప్పిన వీడియోకి నేను కౌంటర్ వీడియో చేసి ఆ తర్వాత ఒపీనియన్ పోలు పెడితే ఇదిగో నేను చెప్పిన వీడియో ఇంపాక్ట్ ఉందనుకోవచ్చు. అసలు ఈ వీడియో రికార్డ్ అవ్వకముందే, వీడియో రిలీజ్ చేయకముందే ముందు పోల్ పెట్టి వీడియోలోకి వచ్చాను నేను. అసలు నా వివరణ కానీ నా కౌంటర్ కానీ ఇవేవి ఎఫెక్ట్ చూపించకుండా స్వచ్ఛందంగా వాళ్ళు చెప్పిన ఒపీనియన్ ఇది. 94% మంది వీపీ రెడ్డి అబద్ధం చెప్తున్నాడు అని డిక్లేర్ చేసేశారు కదా. ఇంకా చాలా ఓట్లు వస్తాయి, వేలాది మంది ఓటింగ్లో పాల్గొంటారు, అది కంటిన్యూ అవుతుంది. అక్కడ వచ్చే కామెంట్లు కూడా మీరు చూసుకోవచ్చు. ఏమన్నా నాకు తెలియగలుగుతాను చిన్న లాజిక్. ఇప్పుడు అసలు సమాజంలో బైబిల్ కానీ పాస్టర్లు కానీ క్రైస్తవులు కానీ హిందుత్వం జోలికి రావట్లేదు, హిందుత్వం మీద దాడి చేయట్లేదు అనుకోండి. ఇప్పుడు మేము ఒక సంస్థ పెట్టి హిందువుల తరపున మేము పోరాడతాం, హిందువుల మీద ఈ క్రైస్తవ మాఫియా చేస్తున్నటువంటి దుర్మార్గాలని దారుణాలని మేము ఎదుర్కొంటాం అని మేము వచ్చి చెప్పామనుకోండి. అసలు ఆ సమస్య లేకపోతే ఎవరైనా మాకు సపోర్ట్ చేస్తారా? ఏం మాట్లాడుతున్నారా వెర్రి వెంగళప్ప? అసలు వాళ్ళు మనతో ఎంత సోదరభావంతో అంటున్నారు, వాళ్ళతో మనకు వచ్చిన సమస్య ఏమిటి, వాళ్ళతో మనకు వచ్చిన ప్రమాదం ఏమిటి, నువ్వు వాళ్ళ మీద పోరాడాల్సిన అవసరం ఏమిటి అని అడుగుతారు కదా. అన్నా ఇన్నాళ్ళకి ఒకడు వచ్చాడు, మేము ఈ వెనకాల నుంచుంటాం, మనం అందరం కలిసి యుద్ధం చేద్దాం అని ఇంతమంది నా వెనకాల ఎందుకు వస్తారో ఏమో ఉండాలి కదా, చిన్న కామన్ సెన్స్ ఉండాలి కదా. ఎప్పుడు చూసినా కూడా ఈ పాస్టర్లు కొంతమంది క్రైస్తవులు కూడా నా మీద పడి ఏడ్చేది ఏంటంటే, నేనే దేవుణ్ణి సినిమా తీసావు నువ్వు అని చెప్పి. నేనే దేవుణ్ణి సినిమా తీయడానికి ముందు బెల్లంపల్లి పాస్టర్ గారు కనకదుర్గమ్మ అమ్మవారిని ఎంత దారుణంగా అవమానించాడండి వాడు. దెయ్యంగా చూపిస్తూ ఒక స్కిట్ వేశాడు. దీని మీద నేను ఒరే మీ పాస్టర్లు ఎవరైనా స్పందించండి రా, ఇది తప్పు కదా, దుర్మార్గం కదా, మా కడుపు మండిపోతుంది, వాడిని నిలబెట్టి కడిగి వాడితో క్షమాపణ చెప్పించండి, అప్పుడు మా ఆవేశం చల్లారిది కనీసం, లేకపోతే ఖచ్చితంగా మా వైపు నుండి రియాక్షన్ వస్తుంది అని చెప్పి ఫేస్బుక్లో బతికినాడని వెళ్ళని పోస్టులు పెట్టాను. అప్పటికి ఇంకా వీడియోస్ పెద్దగా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటాను, నాకు గుర్తులేదు పూర్తిగా. ఫేస్బుక్లో పోస్టులు పెట్టి పాస్టర్లందరినీ అడిగాను, ఒక్కడ కూడా స్పందించలా. చూసి ఎంజాయ్ చేశారో, ఆనందించారో. నా కొడకలారా మీ అందరికీ బుద్ధి చెప్తాను రా అని చెప్పి కొన్నాళ్ళ తర్వాత నేనే దేవుడిని సినిమాని తీసుకొచ్చాం. ఇప్పుడు వాళ్ళకి కింద కాలింది. మరి ఆ రోజు మీరు ఎందుకురా సైలెంట్గా ఉన్నారు? ముందు కూడా ఎంజాయ్ చేశారా వాడు వేసిన స్కిట్ చూస్తూ? మరి ఆ రోజు పాస్టర్ విజయప్రసాద్ గారు ఏమైపోయారో, బెల్లంపల్లి ప్రవీణ్ గారిని ఎందుకు ఖండించలేదు? మరి అలా అని చెప్పి ఈయన వేరే పాస్టర్ గురించి మాట్లాడరా అంటే చాలా సందర్భాల్లో మాట్లాడతారు. ఆయన కర్చీఫ్లు అమ్మడం తప్పు అంటాడు, ఆయన స్వస్థత వరాల పేరుతో మిరాకిల్స్ చేయడం తప్పు అంటాడు, జనోపాపం ఉందా లేదా అనే విషయంలో వేరే పాస్టర్లతో గొడవ పడతాడు. కానీ హిందూ దేవుళ్ళని తిట్టిన పాస్టర్ల విషయంలో ఈయన స్పందించడు. అంటే ఈయన కూడా ఏకేపిస్తున్నాడనే కదా వాళ్ళతో. సరే అది ఎప్పుడూ అయిపోయింది, 5-6 సంవత్సరాల క్రితం. రీసెంట్గా ఇంకొక పిల్లబచ్చా పాస్టర్ గాడు, ఆడి పేరు అమ్మతేజ అంట, ఈడ అమ్మమ్మ కూజ. ఈ అమ్మతేజ గాడు రీసెంట్గా మళ్ళీ అదే స్కిట్ రిపీట్ చేశాడు. ఒకసారి చూడండి. కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూపులు అని చెప్పి ఉండే పాతవే. అసలు ఆ బీజిఎంలు, వాళ్ళ స్కిట్లు, ఆ స్టేజ్ డ్రామాలో చూడండి. ఏం సంగతి? నీ ప్రభు నన్ను పోగొడతాడా? పోతాడా? ఎట్లా అనుకున్నావు? ఏడుగురం దేవతలం, దుర్గామాత ఈడ. నీ ప్రభు ఏం చేయలేడు. నీలాంటి బాబా డాబా అందరినీ నిలిచిపించేసిన పిల్లలు కూడా కాదు. ఇక్కడే దేవుడు ఉన్నాడు చెప్పు. దానికి అసలు యాక్టింగ్ చేయడం అట్లా పావుల ఆర్టిస్ట్ని పట్టుకొచ్చేది దాన్ని. ఇది జరుగుతున్న వ్యాపారం.
హిందూ దేవుళ్ళని దేవతల్ని ఈ రకంగా దెయ్యాలుగా చిత్రీకరించి వీళ్ళ మార్కెటింగ్ లుచ్చా మతాన్ని ప్రచారం చేస్తూ అసలు మా క్రైస్తవులు పాస్టర్లు హిందుత్వం జోలికి వెళ్ళరండి, అనవసరంగా శివశక్తి హిందూ జనశక్తి లాంటి సంస్థలు వచ్చాయి అని చెప్పి శుద్ధపోసలాగా మాట్లాడుతున్నారంటే వీపీ రెడ్డి గారు. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మీకు మనస్సాక్షి అనేది ఒకటి ఉండాలి కదా లోపల. అసలు దెయ్యం అవడానికి ఎవరికి ఆస్కారం ఉంది చెప్పండి? అర్ధంతరంగా కోరికలు తీరకుండా చచ్చిపోయిన వాళ్ళు, హత్యలకి గురైన వాళ్ళు దెయ్యాలు అవుతారు అని ఒక నమ్మకం ఉంది మనకి. ఆ రోజుల్లో యేసు నేను రాజునవుతానని చెప్పి గాడిదలు ఎక్కి తిరిగేవాడు. మెస్సయ్య గాడిద ఎక్కుతాడు కాబట్టి నేను కూడా గాడిద ఎక్కుతానని చెప్పి ఆయనకి రాజు అవ్వాలని కోరిక బలంగా ఉండేది. ఆ కోరిక తీరకుండా చచ్చిపోయాడు. పాపం అదే ఇశ్రాయేల్ చేతులు చచ్చిపోయాడు, చంపేశారు ఆయన్ని. ఇప్పుడు దెయ్యం అవ్వడానికి ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది చెప్పండి? యేసు కదా దెయ్యం అవ్వాల్సింది. ఈ స్కిట్లు ఒక పక్క, ఇంకొక పక్క దొంగ సాక్ష్యాలు. ఆ దొంగ సాక్ష్యాల్లో దొంగ మాంత్రికులు, అసలు వీళ్ళు పాతాళ భైరవి సినిమాలో కంటే భయంకరమైన మాంత్రికులు ఉంటారు వీళ్ళు. ఈ మాంత్రికులు వస్తారు, వీళ్ళు వచ్చి దేవతలందరినీ నేను రమ్మంటే వచ్చారు, కూర్చోమంటే కూర్చున్నారు. వాళ్ళతో నేను అరే ఒరే అని మాట్లాడాను. కాళికా అమ్మవారిని, శివుడిని దెయ్యాలుగా చూపించి, దుష్టశక్తులుగా చూపించి వాళ్ళందరూ యేసు ముందు ఓడిపోయారు, యేసుని చూసి పారిపోయారు. ఈ రకంగా ఎన్ని సాక్ష్యాలు, కుప్పలు తెప్పలు యూట్యూబ్ నుండి అవే కదా. ఇంత విచ్చలవిడిగా మీరు హిందుత్వాన్ని నాశనం చేయని ప్రయత్నం చేస్తుంటే నేను భక్తి ప్రవచనాలు చెప్పుకోవాలా? చాగంటి గారి గరికిపాటి వారిలాగా భక్తి ప్రవచనాలు చెప్పుకోవట్లేదు ఏంటినా? వాళ్ళు గురువులు, మహానుభావులు, పండితులు, శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వాళ్ళు. వాళ్ళకి తెలిసినటువంటి భక్తి మార్గాన్ని, భగవంతుణ్ణి వాళ్ళు పరిచయం చేస్తున్నారు భక్తులకి. నేను అది కాదు కదా, నేను ఆర్మీ, నేను సోల్జర్ని. ఇప్పుడు పాకిస్తాన్ బాంబు వేయడానికి వచ్చాడు, అక్కడ బోర్డర్లో సైనికుడు ఉన్నాడు, ఆ సైనికుడు గన్నబెట్టి ఎదుర్కొంటున్నాడు. నువ్వేంట్రా దేశంలో హాస్పిటల్స్లో రోగులకి పాలు పళ్ళు దుప్పట్లు పంపిణీ చేయక ఇక్కడికి వచ్చి యుద్ధం చేస్తున్నావేంటి అని పాకిస్తాన్ వాళ్ళు అడిగితే ఎంత చండాలంగా ఉంటుందో ఈ పాస్టర్ వీపీ రెడ్డి, పాస్టర్ విజయప్రసాద్ అడిగితే అలాగే ఉంది అనిపిస్తుంది నాకు. మరి ఈ దొంగ బాడ్కోగాళ్ళ విషయంలో, ఈ దొంగ పాస్టర్ల విషయంలో ఈ పాస్టర్ విజయప్రసాద్ గారు ఎప్పుడూ స్పందించలేదండి. వాళ్ళ నోళ్ళు మూయించడానికి ఈయన ఏ విధమైన ప్రయత్నం చేయలా. ఎంతసేపు కూడా హిందువులు రెచ్చగొడుతున్నారు, హిందూ సంస్థలు వచ్చి అనవసరంగా గొడవలు పెడుతున్నాయి, మా మీద పడి అడగటం ఎందుకు? ఇప్పుడు ఈయనే చెప్పాడు కదా, గతంలో నేను కరుణాకర్తో మాట్లాడాను, ఎందుకండి మనం కొట్టుకోవడం తిట్టుకోవడం, ఇక్కడతో ఆపేద్దామని చెప్పి నేను మాట్లాడానని చెప్పి ఆయనే చెప్పాడు కదా. అప్పుడు నేను ఒక ప్రపోజల్ చేశాను ఇదే పాస్టర్ విజయప్రసాద్ గారికి. ఏంటంటే, సరే ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయిందండి, మీ బైబిలే పరమత ద్వేషాన్ని నూరిపోస్తుంది, అది నాకు తెలుసు, దానివల్ల ఇన్ని సమస్యలు వస్తున్నాయి. అయినా ఇప్పటికీ మేము ఆ రకం కాదు, మేము ఆ టైపు కాదని చెప్పి మీరు చెప్తున్నారు కాబట్టి ఒక అంగీకారానికి వద్దాం మన ఇద్దరం. ఈ రోజు నుండి మీ పాస్టర్లు హిందూ దేవుళ్ళని తిట్టొద్దు, మా హిందూ సంస్థల్లో ఉన్నటువంటి ప్రతినిధులు కానీ హిందూ స్పీకర్లు కానీ మీ క్రైస్తవం జోలికి రారు. ఇది జరగడానికి మీ పాస్టర్లందరినీ కూర్చోబెట్టి, మీ పెద్ద మనుషులందరినీ కూర్చోబెట్టి ఒక కమిటీ ఏర్పాటు చేయండి, క్రైస్తవ పెద్ద మనుషులతో కమిటీ. నేను నాకు తెలిసిన హిందూ పెద్ద మనుషులతో ఒక కమిటీ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా హిందుత్వం ప్రతినిధిగా ఉండి మీ క్రైస్తవం మీద దుర్భాషలాడితే దానికి మేము బాధ్యత తీసుకుంటాం, అవసరం అయితే వాడిని హిందుత్వం నుండి వెలేస్తాం, అలా జరగకుండా మేము చూసుకుంటాం. మీ క్రైస్తవం తరపు నుండి హిందుత్వం మీద దాడి జరగకుండా మీరు ఆపగలరా? ఈ రోజు నుండి ఒక అంగీకారానికి వద్దాము, మీరు రెడీయేనా? నేను అడిగా. అట్లా కుదిరిద్దండి అన్నాడు ఈయన. ఏం జరిగిద్దా నీకు తెలుసు? క్రైస్తవం తరపు నుండి పాస్టర్లని కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే నల్లట పుస్తకం ఒప్పుకోద్దానికి. బైబిలా ఏం చేస్తావే అంటే, తల్లి బిడ్డల మధ్య తగులు పెడతాను, భార్యాభర్తలను విడదీస్తాను, స్నేహితుల్ని పగవాళ్ళుగా మారుస్తాను అందంట. అసలు పక్క మతం సంగతి పక్కన పెట్టేయండి, తల్లిని బిడ్డని కలిసి బ్రతకనిచ్చిద్దా క్రైస్తవం? మతం మారకపోతే తల్లిని బిడ్డని కలిసి బ్రతకనిచ్చిద్దా? ఒక కుటుంబంలో రక్త సంబంధం ఉన్న వాళ్ళని కలిసి బ్రతకనిచ్చిద్దా? ఎంతమంది తండ్రి శవాలకి తలగొరివి పెట్టకుండా, అంత్యక్రియలు చేయకుండా వెళ్ళిపోతే మీడియా ఛానల్స్లో, సోషల్ మీడియాలో ఎన్ని చూడలేదు మనం? అన్నింటికి చెల్లెలు రాదు, చెల్లెలింటికి అన్నబోడు, ఎన్ని చూడలేదు? ఎంతమంది బాధితులు ఉన్నారు? మనం బయట సమాజంలోకి వచ్చి మాట్లాడుతున్నామంటే కనీసం మనస్సాక్షి అనేది ఒకటి ఉండాలి కదా, దానికన్నా భయపడాలి కదా. ఈయన గతంలో కూడా ఇదే విధంగా మాట్లాడుతుంటే పిడి సుందరరావు గారి వీడియో ఒకటి ఉంది, అది 2-3 సార్లు ప్లే చేశాను నేను. మళ్ళీ సిగ్గు లేకుండా చాలా రోజులు అయిపోయింది, మర్చిపోయారు, మళ్ళీ ఇదే పాట పాడతానని చెప్పి మళ్ళీ వచ్చాడు ఈయన. కాబట్టి మళ్ళీ ఆ వీడియో నేను ప్లే చేయాలి కదా, ప్లే చేస్తాను చూడండి. క్రైస్తవ్యానికి ఎన్ని చూసినా బుద్ధి రాకపోగా, క్రైస్తవుడు చేయకపోగా దేవుని కోసం అలా చేసిన వారిని విమర్శిస్తున్నారు. అందుకే కదండి ఈరోజు ఈ తంటాలు వచ్చాయి మనకి.
ఈ దేశం నుంచి మనల్ని వదిలేయాలని ఎందుకు అనుకుంటున్నారు? వీళ్ళ నోళ్ళు మంచివి కావు. వీళ్ళ దేవుడి గురించి చెప్పడానికి 66 పుస్తకాలు ఉన్నా ఈ 66 పుస్తకాలలో నువ్వు నేర్చుకోకుండా వాళ్ళేదో తప్పు చేస్తున్నారని వాళ్ళని విమర్శించటం, వాళ్ళ మీదకి వెళ్ళటం, గొడవలు పెట్టడం, మైకులు పెట్టి అరవటం వల్లే కదండి ఈరోజు భారతదేశంలో ఈ దుస్థితి వచ్చింది. ఏ దేవుడినైనా ఎందుకు తిట్టాలి? మీ ఎవరైనా నీ దేవుడు గొప్పతనం ఏదో నువ్వు చెప్పుకో. క్రైస్తవులండి వాళ్ళేనండి నేర్పించారు. దేవుళ్ళు తిట్టిన ప్రపంచంలో మొట్టమొదటి ఈ క్రైస్తవులుగానే. వీళ్ళు దేవుడిని తిట్టడం మొదలెట్టారు. దొంగ పాస్టర్లు అందరూ కాదండి, అమాయకులు, సంఘానికి వచ్చి వెళ్ళిపోయే క్రైస్తవులు కాదండి, దొంగ బోధకులు, ఓనమహాలు రాని వీళ్ళేనండి మొట్టమొదటి హిందూ దేవుళ్ళు తిట్టడం నేర్పించారు హిందూ దేశంలో. బైబిల్ ఒకటి రాదు తిన్నగా వాడికి, బైబిల్ బోధించడం రాదు, బైబిల్ చెప్పలేడు. అమాయకులైన హైందవ సోదరుల్ని కలిసి మెలిసి జీవించే తరతరాలు స్వాతంత్ర్యం రాకముందు కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కానీ అన్ని మతాల వారు ఒకటిగా జీవించిన ఏకైక దేశం అండి మన దేశం. అలాంటి దేశంలో దేవుళ్ళు తిట్టడం అనే ఆ పదాన్ని, ఆ వచనాల మాటలను నేర్పించింది సంఘ కాపరులు. వాళ్ళకి బైబిల్ రాదు కదండి, ఎక్కడ చదువుకున్నారని బైబిల్ ఓపెన్ సిటీ వాళ్ళకి తెలిసి, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా అంటే తెలిసే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. సండే స్కూల్ అదే తెలుసు, ప్రాథమిక పాఠశాల. చదువుకోకపోయినా దేవుడు మహాజ్ఞానం ఇచ్చాడండి. నోర్మాయ్ పైకి ఇలా చెప్తారండి, నాకు చదువు రాదండి కానీ దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు. స్వస్థతలని, అవని, ఇవని, మాయలు, అద్భుతాలు, చెత్త చెదారం చేసి జనాన్ని ఈ రోజు వరకు రెచ్చగొడుతున్నారండి అందరిని. ఎంత దరిద్రంగా మార్చేశారండి దేవుని నామాన్ని. ఎవరు? దొంగ క్రైస్తవులు. వీళ్ళకి రోషం లేదు, పౌరుషం లేదు. మొదటి నుంచి మనం నోరు కట్టుకొని ఉంటే, మొదటి నుంచి వాళ్ళ దేవుడు జోళ్ళకి వెళ్లకుండా ఉంటే, బైబిల్ నేర్చుకుంటే బాగుండేది కదా. బైబిల్ బోధించేవాడు. నీకు బైబిల్ రాదు గనక, నేర్చుకోవు గనక ఇతర దేవుళ్ళ గురించి, ఇతర మనోభావాల గురించి నువ్వు నోటుకొచ్చినట్టుగా మాట్లాడతారు. ఆ దొంగ కాపరి వీళ్ళు తప్పులు తెలుసుకోవట్లేదు ఇంకానా? ఎందుకు మన వాళ్ళే వాళ్ళ తప్పులు తెలుసుకోవట్లేదు. ఎలా ఉంది? మీకే గడ్డి పెడుతున్నట్టుగా ఉందిగా. కరెక్ట్గా పాస్టర్ విజయప్రసాద్ని ఎదురుగా కూర్చోబెట్టుకుని ఆయన దొబ్బుతున్నట్టుగా ఉంది పిడి సుందరరావు గారు. మీ తప్పులు మీరు తెలుసుకోకపోగా ఈరోజు కూడా హిందువుల మీద నెట్టేయడం. సరే, ఇంకొన్ని క్లిప్స్ ఉన్నాయి ఆయన మాట్లాడినవి కూడా వినేద్దాం సరే. ఇప్పుడు నేను ఏమడుగుతానంటే, కరుణాకర్ గారు కానీ లలిత్ గారు కానీ వాళ్ళ మీద నాకు గౌరవం ఉంది. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, కరుణాకర్ గారికి, మీరు లలిత్ గారు కూడా క్రైస్తవ కుటుంబంలో నుంచే కదండి హైందవులుగా మారారు. ఆ విషయం మీరే పలుమార్లు చెప్పుకున్నారు. మీ పేరు కూడా చర్చిలో పెట్టారనే కరుణాకర్ గారు చెప్పుకున్నారు. మరి మీ కుటుంబాలన్నీ కూడా స్త్రీల కూడికలకు వెళ్ళిన కుటుంబాలే కదండి. మీరు ఏదైతే స్టేట్మెంట్ చేస్తున్నారో అది మీ కుటుంబాలకు కూడా తగులుతుంది, అప్లై అవుతుంది, మనం ఇలాంటి స్టేట్మెంట్లు చేయకూడదు అనే ఆలోచన మీకు ఎందుకు రాలేదో మరి నాకు అర్థం కాలేదు. మా ఇంట్లో వాళ్ళు చర్చికి వెళ్ళే టైంలో 25-30 సంవత్సరాల క్రితం ఈ స్త్రీల కూడికలు లేవు. అసలు ప్రత్యేకంగా స్త్రీల కూడికలు అనేవి లేవు. మా ఫ్యామిలీ వెళ్ళే చర్చి తెనాలి ఐతానగర్లో ఉన్న యోహాన్ గారి చర్చి. అక్కడ పిల్ల జల్ల ముసలా ముతక అందరూ ఆడామగ అందరూ కలిసి కూర్చునేవారు, కలిసి వెళ్ళేవాళ్ళు, కలిసి వచ్చేసేవారు. అయితే తర్వాత అప్డేట్ అవుతూ ఉంటుంది కదా, మార్కెటింగ్ మతం కదా, మార్కెటింగ్ స్ట్రాటజీలు మారుతూ ఉంటాయి కదా. ఒక్క ఆదివారం మాత్రమే చర్చి పెడితే ఉపయోగం లేదు, వీళ్ళు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి శుక్రవారం స్త్రీల కూడికలు పెడదాం, శనివారం యవనస్తుల కూడికలు పెడదాం అని చెప్పి వారానికి ఒకటి యాడ్ చేసుకుంటూ వచ్చారు. అది ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ స్త్రీల కూడికలు, యవనస్తుల కూడికలు అన్నీ. అసలు కొంతమంది బాధితులు చెప్తుంటే నేను ఇప్పటికీ నిర్ఘాతపోతా ఉంటా. ఎప్పటికప్పుడు కొత్త పథకాలు చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఇవన్నీ ఇప్పుడు ఎవడు యాడ్ చేస్తున్నాడు రా బాబు? ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఈ పాస్టరు విశ్వాసులు తీసుకొచ్చినటువంటి బియ్యం డబ్బాలు ఎన్ని గుప్పిళ్ళైనా లెక్కేస్తున్నాడు. 4 5 లాభం 1 అని మొదలు పెట్టలేడు. 6 7 8 9 ఎన్ని గుప్పలు వేసి తగ్గింది? 5 గుప్పలు వేసి తగ్గింది. అది 9 గుప్పిళ్ళు వచ్చినాయంటే 5 గుప్పిళ్ళు రైస్ తగ్గింది అంటున్నాడు. ఇది వ్యాపారం లెక్కేసి మరి. అంటే నువ్వు ఎంత కోల్పోతున్నావు, నువ్వు ఎంత బాగొట్టుకుంటున్నావు ఒకసారి ఆలోచించండి. ఇక చాలా మంది వచ్చారు, 1 2 3 4 డబ్బాలు వేసి మాత్రం మీద ఇచ్చారు. ఒక 20 మంది దాకా వచ్చారు, 20 డబ్బాలు రావాలి. 20 మంది దాకా వచ్చారు, 20 డబ్బాలు రావాలి. కానీ 4 డబ్బాలే వచ్చినాయి. వచ్చిన 4 డబ్బాల్లో కూడా 15 రోజులు సరిపడ 15 గుప్పిళ్ళు లేవు, 9 గుప్పిళ్ళే ఉన్నాయి అంటున్నాడు. మీ మాస్టర్ గారు రోజులు చేయాలి కదా, అది మీ మాస్టర్ గారు కడుపు మాడితే మీకు ఆశీర్వాదమా? మాస్టర్ గారు కడుపు మాడిపోయిందంట. ఇప్పుడు వాళ్ళు గుప్పిళ్ళు బియ్యం లేకపోతే ఇది తినడానికి లేదు. ఆడి మొహం చూడండి, తినడానికి లేకపోయి బిక్క చచ్చిపోయిన వాళ్ళలాగా ఉన్నాడా, తెగబలిసిన వాళ్ళలాగా ఉన్నాడా? మతం మారకముందేమో 2 కేజీల రైస్ ఒక కవర్లో పోసుకొచ్చి నీకు ఇస్తారు, మతం మార్చేస్తారు.
మతం మారిన తర్వాత రోజు గుప్పుడు బియ్యం తీసి పాస్టర్కి మేపాలి. నువ్వు మేపకపోతే 10 మందిలో పెట్టి నిన్ను అల్లరి చేస్తాడు. ఈ పథకాలన్నీ ఈ మధ్య వచ్చినాయి. 20-25 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం లేవు. ఇంకొక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అప్డేట్ అయ్యిద్ది మార్కెటింగ్ మొత్తం. అప్పుడు స్త్రీల కూడికలు కాదు, కన్నె పిల్లల కూడికలు పెడతారు. అప్పుడు కన్నె పిల్లల కూడికల మీద ఎవరన్నా విమర్శలు చేశారనుకోండి, మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా కన్నె పిల్లల కూడికలకు వెళ్ళే ఉంటారు కదా అని అంటావా ఏంటి? ఇప్పుడు అంటే చాలా మంది పాస్టర్లు దాన్ని విభేదిస్తున్నారు కదా. విజయప్రసాద్ రెడ్డి వ్యూహం ఏమై ఉంటుంది ఇక్కడ? విపి రెడ్డి గారి స్ట్రాటజీనే చాలా డేంజరస్. సరే, ఇప్పుడు చాలామంది పాస్టర్లు దాన్ని విభేదిస్తున్నారు, లలిత్ గారు అన్నారు. చాలామంది విభేదించట్లేదండి, చాలామంది సపోర్ట్గా ఉన్నారు. ఏది ఈయన జై శ్రీరామ్ అని అన్నాడు కదా క్రాంతి ఇంటర్వ్యూలో, దాన్ని చాలామంది పాస్టర్లు అంటే ఈయన సపోర్ట్ చేస్తున్నారంటే అసలు ఎవరు విభేదించట్లేదు, ఎవరు కాదు కానీ అందరూ విభేదించట్లేదు అని చెప్తున్నాడు ఈయన. కావాలంటే ఆ వీడియో క్రిందకి వెళ్ళి కామెంట్లు చెక్ చేసుకోండి. కొన్ని 100 మంది సేవకులు ఎస్ మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు 100 మంది సేవకులు ఈయన చెప్పింది కరెక్టే అని సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు కూడా జై శ్రీరామ్ అనొచ్చు కదా. ఇదిగో జై శ్రీరామ్ అని చెప్పి మేము కూడా అంటున్నాం, పాస్టర్ విజయప్రసాద్ ఒక్కడే కాదు, ఒక పాస్టర్గా నేను కూడా జై శ్రీరామ్ అంటానని చెప్పి వాళ్ళు వీడియో పెట్టవచ్చు కదా. తప్పు కాకపోతే పెట్టమని చెప్పండి. సో ఎంతోమంది సేవకులు దాన్ని దృష్టిలో పెట్టుకుని సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అందరూ నన్ను వ్యతిరేకించే వాళ్ళు లేరండి. కరుణాకర్ గారు, మీ వ్యూహరచన, లలిత్ కుమార్ గారి వ్యూహరచన అన్ని సందర్భాల్లో పనికిరాదు. ఎందుకంటే అందరూ తెలివైన వాళ్ళు, క్రైస్తవ్యంలో తెంగరోళ్ళు ఎవరు లేరు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వాళ్ళు తెలివిగల్లో అయితే మీ వ్యాపారం ఎందుకు నడుస్తుందండి పాస్టర్ విజయప్రసాద్ గారు? క్రిస్టియానిటీ మాస్టర్లు ఈ మాఫియా హిందుత్వానికి థ్రెట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు క్రియేట్ చేస్తున్నారు. అది ఆల్రెడీ మనం చెప్పేసాం కదా, దీనికి మేము క్రియేట్ చేస్తున్నామంట. అసలు వీళ్ళు ఏం చేయరు, శుద్ధపోసలు వీళ్ళు. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. బెంగళూరు నుంచి నాకు ఒక హిందూ సోదరులు కాల్ చేశారు, చాలా గౌరవంగా మాట్లాడారు. ఆయన ఆడియో కూడా నేను లాస్ట్ పెట్టాను, మీకోసం చిన్న బిట్ వినిపిస్తున్నాను, వినండి. మొన్న ఒకసారి చేసినప్పుడు నేను మీటింగ్ లో ఉన్నాను, మరి కాన్ కాల్ కి వచ్చారంట. బట్ యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్ విజయప్రసాద్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. మీరు నేను ఎప్పుడన్నా అటు వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను సార్. ఐ వాంట్ టు మీట్ యు అండ్ వి వాంట్ టు ఫెసిలిటేట్ యు ఆల్సో అట్ బెంగళూరు అండి. బెంగళూరు వచ్చినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు మా బ్రదర్. తప్పకుండా చేయండి సార్. మా హిందూస్ ఒకసారి హిందూస్ అందరికీ వి వాంట్ టు ఫెసిలిటేట్ యు అండి, బికాజ్ మేము 20 మంది ఉన్నాం గ్రూప్ అన్నమాట. ఇప్పుడు ఈయనకి మాట్లాడినటువంటి ఆ మేధావి, హిందువుగా చెప్పుకున్న మేధావి ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా వినండి. ఆ మాట్లాడిన వ్యక్తి మేము 20 మంది టీం ఉన్నాం అన్నాడు. 20 మంది టీం దేనికి ఉన్నారు అంటే వీళ్ళది ఏమన్నా భజన సంఘమా, లేకపోతే ఏదన్నా ఒక సేవా కార్యక్రమాలు చేస్తారా ఏంటి? ఆ టీం ఏంటి, దేనికోసం పనిచేస్తున్నారు వాళ్ళు? ఏదైనా ఒక హిందూ సంస్థ అయితే ఇలా మాట్లాడరు. అసలు ఏంటి ఆ టీం ఏం చేస్తుంది, ఎవరైనా అసలు? కరుణాకర్ విషయంలో చాలా పొలైట్ గా ఒరిజినల్ గా మాట్లాడారు. కరుణాకర్ సార్ ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్ అండి. ఎందుకంటే నేను చెప్తున్నా కదా సార్, నిజంగా మీరు దేవుణ్ణి తెలుసుకుంటే, ఇప్పుడు మా నాన్న నాకు ఏమంటే ఊరు పేరు తెలియని ఒక అనామకుడు ఎవడో ఫోన్ చేసి కరుణాకర్ని తిట్టాడు అని చెప్పి లేచేస్తాడు కదా. కొంతమంది క్రైస్తవులే నాకు ఫోన్ చేసి మీరు మంచి పని చేస్తున్నారో, మీరు చేసే ఈ పోరాటం న్యాయబద్ధమైంది, ఇది మీరు చెయ్యాలని చెప్పి క్రైస్తవులు నన్ను మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక హిందువులే చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది దేవుడు అని కూడా అంటారు, నేను అంతకుమించి చెప్పుకోలేను. సరే, మరి ఈయన ఆత్మసంతృప్తి కోసం ప్లే చేస్తున్నాడు కదా, వినండి. ఉంటే ఇప్పుడు మా నాన్న నాకు గొప్ప అయితే మీ నాన్న మీకు గొప్ప సార్, అంతేగాని మీ నాన్న నేను వేస్ట్ అనకూడదు కదా. 100% అనకూడదు కదా. కానీ బైబిల్ అదే అంటుంది కదా. అంటే ఆయన తెలియదు కదా, అవతల మాట్లాడుతున్న వ్యక్తికి అసలు బైబిల్ ఏమంటుందో తెలియదు. వినండి. ఇప్పుడు ఏదో కొంత లేకుండా ప్రభు ఆయన లేకుండా ఇంతమంది ఆయన నంబర్ కదా సార్. ఇప్పుడు నేను కృష్ణుడు ఒక్కడే నిజం అంటే అప్పుడు కృష్ణుడు కూడా అబద్ధమే అవుతాడు సార్. చూడండి, కృష్ణుడు కనుక నేను ఒక్కడే నిజం అంటే కనుక కృష్ణుడు కూడా అబద్ధం అవుతాడంట. కృష్ణుడు నేనే పరమాత్మ అన్నాడు అంటే ఆయన అబద్ధమా? ఇప్పుడు నేనే పరమాత్మ అన్నాడు తప్ప నన్ను తప్ప వేరొకళ్ళు నమ్మితే చంపేస్తా అనలేదు ఆయన. కానీ బైబిల్ అలాగే చెప్తుంది, నన్ను నమ్మకపోతే నేను చంపేస్తానంటుంది. ఇప్పుడు హిందువుల కొంపల్లో కూడా దూరి మా దేవుడిని నమ్ముకోండి, ఈయనే అసలైన దేవుడు, ఈయనే నిజమైన దేవుడు అని చెప్పే లుచ్చా మార్కెటింగ్ మతం ఏదండి? అంటే ఆ మాత్రం కూడా తెలియదు ఆ ఫోన్ మాట్లాడేవాడికి, కొంపల్లోకి దూరి మా దేవుడిని నమ్ముకోమని చెప్తారని? లేదా తెలిసి కూడా ఈ విజయప్రసాద్కి గడ్డి పెడుతున్నాడా మీది లుచ్చా మతవరా అని చెప్పి? నాకు అర్థం కావట్లేదు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. మీ నాన్న హీరో అయితే మా నాన్న కూడా హీరో కదా సార్. మత సామరస్యం పరమత సహనం. వామ్మో, ఏంది ఇది? ఈ నోటి అంటే బూతులు అన్నట్టు ఉంది నాకు. మత సామరస్యం పరమత సహనమా? బైబిల్ పట్టుకుని చెప్తున్నావా నాయన నువ్వు? సారీ విజయప్రసాద్ గారు, నాకు పెదరాయిలో డైలాగ్ గుర్తొస్తుంది. ఎంఎస్ నారాయణ కళ్ళు తుడుచుకుంటా, ఈరోజు మీ కారణంగా నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది ఒకటి చూశాను, వినలేననుకున్నది ఒకటి విన్నాను. అవేంటో చెప్పమంటారా అమ్మా? మత సామరస్యం పరమత సహనం. పాస్టర్ నోటి వెంట మత సామరస్యం పరమత సహనం.
వినలేనేమో అనుకున్నాను, విన్నానులే, కానీ ఈ జన్మకి సార్ కరుణాకర్ సుఖతో వాదించాను సార్. ఇప్పుడు అన్ని అవతారాలు వాళ్ళ ఇది వినండి. మరి నేను ఒకసారి కరుణాకర్ సుఖతో వాదించాను సార్. అసలు ఈ దేవుడు నాకు తెలియదు అసలు. నాకేం సంబంధం? నాకు వాడు ఉన్నట్టు కూడా తెలియదు. నాకు వాడు ఈ నాతో వాదించాడంటే ఎప్పుడు ఫోన్లోనా? వినండి, ఇంకా కామెడీగా ఉంటుంది. వినండి. ఇప్పుడు అన్ని అవతారాలు వాళ్ళ అంశాల కోసం వచ్చాయి. మరి నిజంగా మన కోసం సిలువ మీద చనిపోయింది ఆయనే కదా సార్. ఏ హిందూ అన్న, ఏ తలకమాస్తున్నాడని చెప్తాడా మన కోసం ఆయన చచ్చిపోయాడని? అసలు క్రైస్తవుల నమ్మేదే మూఢ నమ్మకం మనం చెప్తున్నాం కదా. హిందువుగా ఉండి అది నమ్ముతున్నాడు అంటాడు. ఇప్పుడు నేను ఆయనతో అదే వాదించాను ఒకసారి. సార్ మీరు అనకూడదంటే ఆయన నాతో గట్టిగా వాదించారనమాట. నేను ఇవుడు నువ్వు అసలు రాయ్ ఏం మాట్లాడుతున్నావురా? నీతోనా అనమాట. నేను హైదరాబాద్లో కలిసే ప్రసాద్ తప్పు. ఊరు నాయన వీడు హైదరాబాద్లో కలిసాడంటే అసలు వీడు. అరే ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఫోన్లో అవతల వైపు మాట్లాడిన ఎవడైతే ఉన్నాడో వాడికి ఛాలెంజ్ చేస్తున్నాను. ఒరే నువ్వు నిజంగా ఒక అమ్మకి ఐకి పుడితే నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడు, ఏ ఫోన్లో మాట్లాడు, ఎప్పుడు కలిసావు హైదరాబాద్లో? అసలు నన్ను కలవాలంటే కనీసం ఫస్ట్ ఎవరికన్నా ఫోన్ చేయాలి కదా. డైరెక్ట్గా నా ఫోన్ అందుబాటులో ఉండదు కదా. ఎవరికి ఫోన్ చేసి నువ్వు అపాయింట్మెంట్ తీసుకున్నావు, ఎక్కడ గెలిచావు, అసలు మా ఆఫీస్ అడ్రస్ తెలుసా నీకు, ఎప్పుడు వచ్చావు, ఏ సంవత్సరం గెలిచావు, ఈ డీటెయిల్స్ చెప్పరా. అలా వాడితో చెప్పించాల్సిన బాధ్యత పాస్టర్ విజయప్రసాద్ గారిది కూడా. ఎందుకంటే ఆయన ఆడియోని తీసుకొచ్చి ఈయన చూపించాడు. ఒకవేళ ఈయనే క్రియేట్ చేయకపోతే కనుక మరి అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత పాస్టర్ విజయప్రసాద్ గారి మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడంటే క్రియేటెడ్. పాపం ఎన్ని తిప్పలు పడుతున్నారండి సహేతుకంగా. అంతేగాని మీరు ఇలా ఎక్కాడు. ఆ రాధా మనోహర్ దాస్ కూడా తిరుపతిలో నేను బాగా క్లాస్ పీకాను సార్. ఇది నాకు మెహర్ బాబా వాళ్ళు వచ్చింది సార్. మెహర్ బాబా ఒకటే చెప్తారు సార్, నువ్వు ఏ దేవుని మెహర్ బాబా వాళ్ళు వచ్చిందా నీకు? ఎవరో మెహర్ బాబా అసలు విమర్శించుకో. మీ నాన్నగారు నీకు గొప్ప అయితే పక్క నాన్నగారు వాళ్ళ గొప్ప. నేను అదే చెప్తాను. క్రైస్తవులు చెప్పండి వెళ్ళి, మీ నాన్నగారు మీకు గొప్ప అయితే వాళ్ళ నాన్నగారు వాళ్ళ గొప్ప అని చెప్పి ఎవరికి చెప్పాలి? మీరు క్రైస్తవులు చెప్పాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళ మతం మారమని అడగకూడదురా. వాళ్ళ నాన్న వాళ్ళకి గొప్ప అని చెప్పాలి. ఎవరింట్లో వాళ్ళు అసలు గొడవలే ఉండవు కదా. నేను నిజంగా చెప్తున్నా, ఈరోజు కనుక క్రైస్తవులు మత ప్రచారాలు మానేసి, మత ప్రలోభాలు మానేసి, హిందువులు మత మార్పిడి అనే ప్రయత్నాలు మానేస్తే శివశక్తి అవసరమే లేదు అసలు. మేము బ్రతకడానికి శివశక్తి పెట్టుకోవాలా, బ్రతుకుని పణంగా పెట్టి శివశక్తి పనిచేస్తున్నాం. మీ మీద గౌరవంతో నేను చేసిరామంటాను అని అన్నాడు కదా. మరి అదే క్రాంతి గారి మీద గౌరవంతో రామాలయానికి వచ్చి దండం పెడతాడా? అది కూడా చేయమన్నాడు. అది కూడా చేస్తాడా? మరి చేయాలి కదా మనిషి మీద గౌరవం. మరి ఇప్పుడు ఇంకో పాయింట్ మీకు చెప్పనా, క్రాంతి గారు మొదట నా ప్రభువును గౌరవించి నేను సెక్యులర్ని, నేను అందరినీ సమానంగానే చూస్తాను అన్న మంచి మనసుతో నాతో మాట్లాడారు కాబట్టి నేను ఆయన కోసం జై శ్రీరామ్ అన్నాను. ఆయన లాంటి వారు ఎవరైనా సరే నా ప్రభువును గౌరవించిన ప్రతి వారిని నేను గౌరవిస్తాను. తప్పకుండా నేను వాళ్ళతో సంఘీభావం తెలియజేసి వాళ్ళతో ఐకమత్యంగా ఉంటాను. కానీ కరుణాకర్ గారు కానీ, లలిత్ కుమార్ గారు కానీ, లేకపోతే రాధా మనోహర్ దాస్ గారు కానీ వీళ్ళు వచ్చి నన్ను జై శ్రీరామ్ అనమన్నా నేను అన్ను. మేము అసలు మిమ్మల్ని అడగంలే. ఎందుకంటే దానికి ఒక అర్హత ఉండాలి. జై శ్రీరామ్ అని పలకడానికి కూడా ఒక అర్హత ఉండాలి కదా. కాబట్టి మిమ్మల్ని మేము అడగం అసలు. ఒక్కొక్కరు గౌరవం తెలియజేసుకున్నాం. నా ప్రభుని ఆయన గౌరవించాడు, నేను శ్రీరాముని గౌరవించాను, అంతే. అది అక్కడ వరకే, ఆ ఇంటర్వ్యూ వరకే, ఇంకా అక్కడితో అయిపోయింది. ఇప్పుడు క్రాంతి గారు జర్నలిస్ట్, ఆయన మత ప్రచారకుడు కాదు. కాబట్టి నేను సెక్యులర్ అని చెప్పుకుంటాడు ఆయన. మరి నువ్వు సెక్యులర్ కాదు కదా విజయప్రసాద్ గారు. మీరు మత ప్రచారకులు, మీరు సెక్యులర్ కాదు. మరి మీరు ఆయనతో ఎలా కంపేర్ చేసుకుంటారు? పొలిటీషియన్స్ సెలబ్రిటీలు చాలా మంది ఇలా ఇలా ఎలా అనుకుంటారు, పెట్టుకుంటారు. మరి మన వాళ్ళు ఎంత అవుతారు? మన సన్నాసులు అంటున్నాడు చూడండి ఆయన. ఇలా అనుకునే వాళ్ళట ఈయన సన్నాసులట. అంటే హిందువుల్లో ఎవరైతే పరమత సహనం కలిగి ఉన్నారో వాళ్ళందరూ కరుణాకర్ గారి దృష్టిలో సన్నాసులు. ఎలా రుద్దాలని చూస్తున్నారు చూడండి. హిందువులు అందరినీ అన్నానంట నేను లలిత్ కుమార్ గారి ఇంటర్వ్యూలో మన సెలబ్రిటీస్లో ఉన్న కొంతమంది సన్నాసులు చర్చికి వెళ్ళి ఇలా అనుకుంటారు అని అన్నాను. ఇప్పటికీ అదే అంటాను. వాళ్ళు హిందువులు అయ్యుండి సెలబ్రిటీగా 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థానంలో ఉండి చర్చికి వెళ్ళి వాళ్ళ మార్కెటింగ్ పెంచుకోవడం కోసం, వాళ్ళ బిజినెస్ పెంచుకోవడం కోసం నేను హిందువుని కానీ యేసుని మొక్కుతాను ఇలా అంటే వాడు సన్నాసిన్నరా. ఎందుకో ఇప్పుడు ఈయన చెప్తాడు కానీ పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, హిందువులు ఉన్న వాళ్ళందరూ సన్నాసులు. అది కరుణాకర్ గారు చెప్పేది. ఇదే వీడియోలో ఈయన ఏమన్నారంటే, మరి గుడికి వెళ్ళి దండం పెడతాడా? వీపీ రెడ్డిగా జై శ్రీరామ్ అన్నాడు కదా, గుడికి వెళ్ళి దండం పెడతాడా అని అంటే, నేను ఎందుకు పెడతాను, నాకేం అవసరం అని అన్నాడు. అంటే ఒక క్రైస్తవుడిగా లేకపోతే క్రైస్తవ ప్రచారకుడిగా, క్రైస్తవ ప్రతినిధిగా ఉన్న విజయప్రసాద్ గారు హిందూ దేవాలయానికి వచ్చి ఎప్పుడు దండం పెట్టడో, మన దేవుణ్ణి మొక్కడో, ఆయన నమ్మకం, ఆయన విశ్వాసం గట్టిగా పట్టు కూర్చోవాలి. హిందూ విశ్వాసంలో ఉన్న సెలబ్రిటీలు మాత్రం చర్చికి వెళ్ళి మొక్కాలి, వాళ్ళ దేవుణ్ణి మొక్కాలి. వాళ్ళు చేసేది ఉన్నతమైన పని అని చెప్పి ఈయన భావన అయితే, మరి ఈయన కూడా అదే పని చేయొచ్చు కదా. అంటే రెండు పక్కల ఈయనే చెప్పుకుంటాడేగా. మీకు లాజిక్ అర్థమవుతుందా? అంటే హిందుత్వంలో ఉన్న వాళ్ళు మాత్రమే యేసు దగ్గరికి వెళ్ళి మొక్కాలి, అప్పుడే వాళ్ళు మంచోళ్ళు.
ఈయన మాత్రం రాడు గుడికి. రెండు కాంట్రడిక్షన్ కదండి, లాజిక్ ఉండాలి కదా అదన్న మాట్లాడేటప్పుడు. ఇందులో ఈయన ఒక ముఖ్యమైన ఒక మాట మాట్లాడారు. కరుణాకర్ గారు, వద్దండి, ఇది పరమత దూషణ తగదు, రేపు మన పిల్లలు కొట్టుకు జావాలి, అలాంటి పరిస్థితులు క్రియేట్ చేయొద్దు. చూడండి, ఈయన నాతో చెప్పారంట, వద్దండి వేరే మతం గురించి మాట్లాడొద్దు, మన పిల్లలు కొట్టుకు చేస్తారు అని నాతో మాట్లాడినప్పుడు నేను ఆయన తిరిగి ఏం సమాధానం చెప్పాను ఇంతకుముందు మాట్లాడాను కదా. అయితే మరి ఇదే విషయం బైబిల్ రాసే వాళ్ళకి తెలియదండి. బైబిల్ రాసే వాళ్ళకి వేరే మతం గురించి మాట్లాడకూడదు, వేరే మత విశ్వాసాలని అవహేళన చేయకూడదు, వాళ్ళు వీళ్ళు తన్నుకు చస్తారు అనే స్పృహ, అనే ఇంగిత జ్ఞానం, అనేక కామన్ సెన్స్ బైబిల్ రాసే వాళ్ళకి లేదా? ఎందుకు ప్రతి పేజీలో కూడా పరమత ద్వేషాన్ని నూరిపోశారు? ఆ దేవతల విగ్రహాలను పగలగొట్టండి, ఆ దేవుళ్ళను మొక్కితే నీ సొంత తల్లినైనా సొంత తండ్రినైనా కౌగిటి భార్యనైనా రాళ్లతో జావగొట్టండి అని ఎందుకు రాశారో? ఈ పరమత సహనం బైబిల్ రాసిన వాళ్ళలో ఎందుకు లేదు? బైబిల్ దేవుడికి తెలియదా తన్నుకు చేస్తారని? మతాల పేరుతో తన్నుకు చావడానికి ఆజ్యం పోసింది ఎవరు అసలు? విత్తనాలు వేసింది ఎవరు అసలు? దాన్ని మీరు సంకలో పెట్టుకుని పరమత సహనం గురించి, ఎథిక్స్, వాల్యూస్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు. సరే, మీరు చెప్పారు కదా, మరి ఈరోజు అమలు చేద్దాం రండి. మీ క్రైస్తవుల్ని మీరు కట్టడి చేయండి, మీ పాస్టర్లని మీరు కట్టడి చేయండి, హిందుత్వం జోలికి రాకుండా. హిందుత్వాన్ని ఎవడు అవమానించినా మీరు బాధ్యత తీసుకుంటానని చెప్పండి. మా హిందువుల తరపు నుండి ఎవరు మీ క్రైస్తవం జోలికి రాకుండా మేము ప్రయత్నం చేస్తాం, మేము బాధ్యత తీసుకుంటాం. నిలబడండి వచ్చి. మరి చేయగలరా? మీ వల్ల అయ్యిద్దా? మీ చేత కాదు అసలు. ఎందుకంటే మనిషిని విషపూరితంగా విష బీజాలు నాటే ఇది ఉంటే మీ వల్ల ఎక్కడ అయ్యిద్ది? మీరు ఎక్కడ ఆపగలరు? ఇతర మతాలని కించపరుస్తూ, వాళ్ళ దేవుళ్ళని కించపరుస్తూ మాట్లాడేవాళ్ళు కానివ్వండి, క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు అలాంటి మత ఉన్మాదం కలిగిన వాళ్ళు. అబ్బా, క్రైస్తవ్యంలో కూడా ఉన్నారంట. అసలు ఉన్నదే క్రైస్తవంలో కదా, మళ్ళీ క్రైస్తవంలో కూడా ఏంటి? త్వరలో నేను కూడా మంచి సమరైన భావజాలం కలిగిన ఒక కథ రాశాను. తప్పకుండా నాకు ఒక మంచి నిర్మాత దొరికితే మంచి మూవీ చేస్తాను. ఆ మూవీ అనేక మందిని మేలుకొల్పే విధంగా ఉంటుంది అని చెప్పాను. ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను. అది ఈయన ఒక సినిమాకి ప్లాన్ చేస్తున్నారంట. ఇది మన సినిమాని చూసి ఇన్స్పైర్ అంటున్నారు. సరే, చేసుకునే ఉండలే కానీ ఒక విచిత్రమైన మాట చెప్పారు అనండి. అది మంచి కమర్షియల్ అంశాలతో, మంచి ఆలోచనతో చక్కటి కథ సిద్ధం చేశాను. కమర్షియల్ అంశాలు అంటే ఏంటి? 6 పాటలు, 4 ఫైట్లు, ఒక ఐటెం సాంగ్. అంటే మీ కథలో ఒక ఐటెం సాంగ్ అని పెట్టారా? నేనే పెట్టలేదు ఇంతవరకు. ఇన్ని సినిమాలు చేశాను, మంచి కమర్షియల్ హంగులతో తీర్చిదిద్ది. ఇప్పుడు ఐటెం పాపలు ఎవరున్నారు? ఇప్పటికింకా నా వయసు నిండా 16. ముమైత్ ఖాన్తో ఏమైనా ఐటెం సాంగ్ ప్లాన్ చేశారా? లేదా ఈ మధ్య హీరోయిన్లో ఐటెం సాంగులు చేస్తున్నారు, వాళ్ళతో ఏమైనా ప్లాన్ చేశారా? కమర్షియల్ అంశాలు అంటే ఏంటండి బాబు, నాకు అర్థం కావట్లేదు. సరే, మీ కమర్షియల్ సినిమా బాగా హిట్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాను. కానీ పాస్టర్ విజయప్రసాద్ గారు, ఇప్పటికీ నేను 4-5 అంశాలు చెప్పాను, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇందులో దేన్నైనా మీరు ఒక ఛాలెంజ్గా తీసుకుని నిలబడగలరా? నెంబర్ 1, క్రైస్తవంలో పరమత సహనం ఉంది అని మీరు నిరూపించగలరా? పరమత సహనం లేదు, పరమత ద్వేషం ఉంది అని నేను నిరూపిస్తాను. నిరూపించలేకపోతే నా తల తీసుకుంటాను. దీనికి మీరు ఛాలెంజ్కి నిలబడితే కనుక, మీరు నిరూపించలేకపోతే మీ తల తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ బైబిల్ మత ప్రచారం చేయడం ఆపేయించాలి. నేను ఓడిపోతే నా తల తీసుకుంటా. ఎందుకంటే మీరు నా క్యారెక్టర్ని నిందించారు. ఏదో బ్రతుకు తెరువు కోసం, పబ్బం గడుపుకోవడం కోసం, మత వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా వీళ్ళు చేస్తున్నారని చెప్పి. మత వైషమ్యాలు రెచ్చగొట్టేది మీ బైబిల్, మీ క్రైస్తవం. హిందువుని హిందువుగా బ్రతకనివ్వకుండా, ఒక మతాన్ని మతంగా ఉంచకుండా ప్రపంచం మొత్తం ఎలా వ్యాపించిందండి మీది? అన్ని దేశాలలోనూ మీ క్రైస్తవం పుట్టుకొచ్చిందా? అక్కడ ఉన్న వాళ్ళని చంపేసో, మత మార్పిడి చేసో, రకరకాలుగా ప్రలోభాలకు గురి చేసో కదా మీ మతాన్ని విస్తరించారు. ముందు ఇట్లాగే చెప్పారు, లెలాయి కబుర్లు, మేము ప్రేమిస్తామని ద్వేషించమని చెప్పారు. మెల్లమెల్లగా జనాభా పెంచుకున్న తర్వాత చంపేశారు. ప్రతి చోట ఇదే జరిగింది. మీ చరిత్రలోకి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు భారతదేశాన్ని కూడా అలాగే చేయాలని చూస్తున్నారు. మీ క్రైస్తవంలో, మీ బైబిల్లో పరమత ద్వేషం ఉంది, అది ఇతర మతాలని బ్రతకనివ్వదు అని నేను నిరూపించలేకపోతే నా తల తీసుకుంటా. నిరూపిస్తే కనుక మీరు మీ పాస్టర్ గిరిని వదిలేస్తారా? నా ఛాలెంజ్ ఇది. 2, మీ క్రైస్తవం నుండి పాస్టర్లు ఎవరైనా హిందుత్వం జోలికి రాకుండా మీరు కట్టడి చేయగలరా? మేము మా వైపు నుండి మేము కట్టడి చేయడానికి మేము బాధ్యత తీసుకుంటాం. దీనికి మీరు నిలబడగలరా? అలాగే ఒకప్పుడు ఈయన శివశక్తి తీసుకునే విరాళాల మీద కామెంట్లు చేసేవాడు వెటకారంగా. ఆన్లైన్లో గూగుల్ పే, ఫోన్పే నెంబర్లు ఇస్తున్నారని చెప్పి. ఇప్పుడు ఈయన కూడా ఇస్తున్నాడు. మీకు ఏకంగా దశంభాగాలు ఉన్నాయి, 10% ఇస్తారు. ఆ 10% దశంభాగాలు సరిపోక మళ్ళీ ఆన్లైన్లో గూగుల్ పే, ఫోన్పే, క్యూఆర్ కోడ్లు ఇస్తున్నారు. మాకు ఇంత పర్సంటేజ్ అని ఎవరు ఏదో అడపా ఎవరన్నా మంచి పని చేస్తున్నారు, వాళ్ళ మనసుకు నచ్చితే ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే లేదు. ఈ క్రైస్తవంలో ఈ 10%, ఈ దశంభాగాల సిస్టమ్ తీసేస్తే ఎంతమంది పాస్టర్ నిలబడతారో అప్పుడు బ్రతుకు తెరువు కోసం ఎవరు మత ప్రచారాలు చేస్తున్నారో అర్థమైద్ది. ఎవరు బ్రతుకు తెరువు కోసం పనిచేస్తున్నారో, పోకులాడుతున్నారో,
ఎవరు బ్రతుకు పోరాటం చేస్తున్నారో అప్పుడు తేలుద్దాం. ఇక మూడవది, మాట్లాడితే నేను భారతీయుడిని, దేశభక్తి ఉంది నాకు అనే విధంగా మాట్లాడతారు కదా. అసలు మీ మతం దేశభక్తిని నేర్పిస్తుందా, దేశ ద్రోహాన్ని ప్రేరేపిస్తుందా? ఈ పాయింట్ మీద మాట్లాడదాం. ఇప్పుడు నేను 3 పాయింట్లు చెప్పాను. ఈ 3 పాయింట్లలో మీ ఇష్టం వచ్చింది తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన ఛాలెంజ్కి నిలబడండి, కనీసం ఒక్కదానికైనా నిలబడండి. ఎందుకు చెప్పే కదా, మనం ఏదైనా మాట్లాడితేనే కనీసం మనస్సాక్షి ఉండాలని చెప్పి. ఇప్పుడు దాకా ఎన్నో విషయాలు మాట్లాడారు, ఇవి మీరు నిజాయితీగా మనస్ఫూర్తిగా మాట్లాడాను అని మీరు భావిస్తే కనుక ఇప్పుడు ఇందులో నేను ప్రతిపాదించిన ఏ అంశాన్నైనా సరే మీరు తీసుకుని దీని మీద మనం నిరూపణకు దిగుదాము. తేలిన విషయాన్ని బహిరంగ ప్రకటిద్దాం, తర్వాత ఏం చేయాలో చూద్దాం. దమ్ముంటే ఈ ఛాలెంజ్కి నిలబడండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.